సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదని మామను హత్య చేశాడు ఓ వ్యక్తి. చిత్తారి చంద్రయ్య అనే 58 సంవత్సరాల వ్యక్తిని 7 పోట్లు పొడిచి అల్లుడు రామకృష్ణ హత్య చేశాడు. చంద్రయ్య కూతురు లక్ష్మికి రామకృష్ణకి 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మంజీరానగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లుడు రామకృష్ణ మద్యం సేవించి తరచూ మామ ఇంటికి వచ్చి గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే హత్య జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి మామ అల్లుళ్ళ మధ్య జరిగిన ఘర్షణలో మామను కడమంచి రామకృష్ణ అనే అతను కత్తితో పొడవడం వల్ల చిత్తారి చంద్రయ్య అనే వ్యక్తి మరణించినాడు. వీరికి భార్యాభర్తలకి కొంతకాలంగా గొడవలు జరుగుతుంటే భార్య తన తల్లిగారింటి దగ్గరికి వచ్చి ఇక్కడే గత 3 నెలలుగా ఉంటుంది. ఇటు విషయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలుండి నిన్న సాయంత్రం 7:30 గంటలకు తన యొక్క భార్యతో గొడవ పడుతున్న రామకృష్ణను అడ్డుకున్న చిత్తారి చంద్రయ్యను నీ అంతు చూస్తానని చెప్పి ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి అతని మీద విచక్షణారహితంగా దాడి చేయడంతో అట్టి రక్తగాయాలతో అతన్ని హాస్పిటల్కి తరలించగా మృతుడు చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించాడు. ఇటు విషయంలో మర్డర్ కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.